హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాజ్ కుమార్ హిరానీ నిర్మించినటువంటి ప్రీతం పెడ్రో వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ సీన్ లోనే రాత్రి సమయంలో బుర్కా వేసుకున్నటువంటి ముగ్గురు ఒక ఏటీఎం దగ్గరకు వెళ్లి ఆ ఏటీఎం కి గొలుసులు కట్టి కారు ద్వారా ఆ ఏటీఎం ని లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గోవాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ప్రీతం తన తాతయ్యని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ని చూసి, సార్ నిన్న రాత్రి మా తాతయ్య టేప్ రికార్డర్ పోయింది, అందులో మా నానమ్మ పాడినటువంటి పాటలు ఉన్నాయి, ఆ రికార్డ్స్ ని రోజు వినడం వల్లనే మా తాతయ్య చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ప్లీజ్ సార్ మీరే ఎలాగైనా ఆ టేప్ రికార్డర్ ని కనిపెట్టాలి అంటూ ఉంటాడు. దాంతో ఆ కానిస్టేబుల్ వెంటనే ప్రీతం ని చూసి, 500 రూపాయల టేప్ రికార్డర్ కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పెట్రోల్ బస్సులు ఇక్కడికి వచ్చావా, అయినా నీ కేసును చూడమంటావా, నిన్న రాత్రి ఒక ఏటీఎం దొంగతనం జరిగింది, ఆ కేసును చూడమంటావా అంటూ ఉంటాడు. దాంతో ప్రీతం కి మరియు ఆ కానిస్టేబుల్ కి మధ్య చిన్న గొడవ జరగడంతో పోలీస్ అధికారంతో ఆ కానిస్టేబుల్ వెంటనే ప్రీతం అరెస్ట్ చేసి అక్కున్నటువంటి సెల్లో వేస్తాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఉన్నటువంటి పెడ్రో దగ్గరికి బ్యాంకు వాళ్ళు వచ్చి ఆ ఏటీఎం ని దొంగతనం చేసిన ఈ కేసును ఎప్పుడు సాల్వ్ చేస్తారని అంటూ ఉండడంతో తను వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ, ఒకసారి ఆ ఏటీఎం దగ్గరికి వచ్చి చూడాలి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాతే మనకు ఎన్ని రోజుల్లో సాల్వ్ చేయవచ్చో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సెల్ లోపల ఉన్నటువంటి ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, ప్లీజ్ సార్ మా తాతయ్య టేప్ రికార్డర్ ని వెతికించండి, అలాగే మా తాతయ్యకి షుగర్ ఉంది, టాబ్లెట్స్ కూడా వెయ్యాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ పెడ్రో వెంటనే చాలా కోపంగా ప్రీతం ని చూసి, నీకు కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఇక్కడ చాలా పెద్ద కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నువ్వు మధ్యలో మాట్లాడుకొని అంటూ ఉండడంతో ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, సార్ నేను ఆ కేసుని 15 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను, ఒకవేళ నేను అలా చేయగలిగితే నన్ను మా తాతయ్యని ఇక్కడి నుంచి వదిలేయాలి, అదే విధంగా మా తాతయ్య టేప్ రికార్డర్ ని కూడా వెతికి పెట్టాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పెడ్రో ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర తన పొరుగు పోయింది అన్నట్లుగా ఫీల్ అవుతూనే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేనే దాన్ని 15 నిమిషాల్లో ఈ కేసును సాల్వ్ చేయలేను, అలాంటిది ఒక ఐటీ కుర్రవాడు ఎలా సాల్వ్ చేస్తాడని చెప్పి తనను వెంటనే బయటికి రిలీజ్ చేయగా ప్రీతం వెంటనే పెడ్రో దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ తీసుకుని చెప్పిన టైం కంటే ముందుగానే ఆ ప్రీతం ఆ దొంగలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ పేర్లు మరియు లొకేషన్ కూడా చెప్పేస్తాడు. అదే విధంగా ప్రీతం పెడ్రోని చూసి, ఈ గ్యాంగ్ లో ఒకరి మ్యారేజ్ ఉంది, ఆ పెళ్లి కోసమే వాళ్ళు దొంగతనం కూడా చేశారు అని, ప్రజెంట్ వాళ్ళందరూ కూడా ఏటీఎం నుంచి డబ్బులు తీసి ఎక్కడ ఉన్నారో లొకేషన్ అంతా చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తారు. అప్పుడే పోలీసులకు అక్కడ దొంగతనం జరిగినటువంటి ఏటీఎం మిషన్ కూడా కనిపిస్తుంది. దాంతో ఆ పెడ్రో చాలా ఆశ్చర్యపోతూ వెంటనే ప్రీతం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, దీన్ని ఏ విధంగా కనిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు. ఆ ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, సార్ ఇంతకు ముందు ఐటీలోనే వర్క్ చేశాను, ఆ తర్వాత నేను వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముకుంటూ కమిషన్ మీద బతుకుతున్నాను, నా స్టోరీ తర్వాత చెప్తాను, వెంటనే మా తాతయ్య టేప్ రికార్డుని వెతికి పెట్టండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ పెడ్రో మాత్రం ప్రీతంను చూసి, నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు నువ్వు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయగలిగావో చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, ఆ ఏటీఎం ఎన్ని గంటలకు అక్కడ రోబరీ అయిందని మీరు చెప్పారు కదా, దాంతో నేను ఆ సమయంలో ఆ ఏటీఎం దగ్గర ఏ సెల్ ఫోన్స్ యాక్టివ్ లో ఉన్నాయో చూశాను, అక్కడ 7 సెల్ ఫోన్స్ యాక్టివ్ గా ఉన్నాయి, ఆ 7 సెల్ నెంబర్స్ లో కూడా 4 మాత్రమే ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉన్నట్టుగా తెలిసింది, ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాను, అలాగే వాళ్ళ సోషల్ మీడియా చాట్స్ కూడా చెక్ చేశాను, అప్పుడే నాకు తెలిసింది ఏమిటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరి పెళ్లి ఉందని, ఆ పెళ్లి కోసమే వాళ్ళంతా కూడా ఏటీఎం ని దొంగతనం చేశారు, కావాలంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పెళ్లి పత్రికను కూడా చూడండి అని ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ ని ప్రీతం పెడ్రోకి చూపిస్తాడు. దాంతో ఆ పెడ్రో చాలా ఆశ్చర్యపోతూ ప్రీతం ను చూసి, నిజంగా నేను క్రైమ్ బ్రాంచ్ లో వర్క్ చేస్తూ ఉంటాను, కానీ నాకు ఈ సైబర్ డిపార్ట్మెంట్ లో కొంచెం కూడా నాలెడ్జ్ లేదు, కానీ నువ్వు మాత్రం చాలా జీనియస్, ఖచ్చితంగా మీ తాతయ్య టేప్ రికార్డ్ ని వెతికే ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పెడ్రోకి డిఐజీ ఫోన్ చేసి, స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి డిఎన్ గారి ఇంట్లో ఫోన్ పోయింది, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టు అని అంటాడు. దాంతో పెడ్రో వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ స్పోర్ట్స్ మినిస్టర్ పిఏ వెంటనే పెడ్రో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మేడం గారు ఫోన్ పోయింది, ఓపెన్ చేసినటువంటి డోర్ ఓపెన్ చేసినట్లుగానే ఉంది, అదేవిధంగా ఇంట్లో నూడిల్స్ కూడా పోతున్నాయి అంటూ రకరకాలుగా ఏవేవో చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్పోర్ట్స్ మినిస్టర్ కొడుకైనటువంటి వినీ బాబు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ అటువైపు వెళ్తూ ఉంటాడు. దాంతో పెడ్రో వెంటనే ఆ వినీ బాబు దగ్గరికి వెళ్ళి
వెళ్ళి నువ్వు ఎప్పుడు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటావు కదా, మరి చేతికి ఎలా దెబ్బ తగిలింది అని తన చేతిని చూస్తూ ఉండగా ఆ మినిస్టర్ పిఏ వెంటనే పెడ్రోని చూసి మాట్లాడుతూ తన టపాసులు పేలుస్తూ ఉండగా ఆ విధంగా జరిగింది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పెడ్రో జరిగింది మొత్తం కూడా స్పోర్ట్స్ మినిస్టర్ వైఫ్ దగ్గర తెలుసుకుంటాడు. అప్పుడు ఈ పెడ్రోకి ఆ వినీ బాబు మీదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ వినీ బాబు సెల్ ఫోన్ లోనే ఎక్కువ గేమ్స్ ఆడుతున్నాడు, తను ఆ సెల్ ఫోన్ ని తీసి ఎక్కడైనా దాచిపెట్టి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ డియన్ మరియు తన వైఫ్ మాత్రం పెడ్రోని చూసి, చిన్న బాబు మీద అనుమానిస్తున్నావా, మర్యాదగా వెళ్ళి ఆ సెల్ ఫోన్ ఎవరు దొంగతనం చేశారో వాళ్ళని కనిపెట్టు అని చెప్పడంతో ఆ పెడ్రో చాలా అవమానంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పెడ్రో వెంటనే ఒక సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ వైఫ్ సెల్ ఫోన్ ఏ కంపెనీ ఏదో తెలుసుకుని సేమ్ అదే ఫోన్ వాడు కొనుక్కుంటాడు. ఆ తర్వాత పెడ్రో ఆ ఫోన్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్ళి ఆ ఏటీఎం ని దొంగతనం చేసిన వారిలో పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఈ సెల్ ఫోన్ నువ్వే దొంగతనం చేసావని ఒప్పుకో, సెల్ ఫోన్ ని దొంగతనం చేసినటువంటి కేసులో శిక్ష తక్కువ పడుతుంది, అదే ఏటీఎం ని దొంగతనం చేసావని తెలిస్తే శిక్ష ఎక్కువ పడుతుంది, నీకు త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది కదా, ఈ దొంగతనం నువ్వే చేసావని చెప్పి ఒప్పుకో అని చెప్పడంతో ఆ వ్యక్తి కూడా వెంటనే ఆ దొంగతనం నేనే చేశాను అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ డిఎన్ కి నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అయినటువంటి వినీ బాబు రూమ్ లోనే తన వైఫ్ సెల్ ఫోన్ కనిపిస్తుంది. దాంతో ఆ స్పోర్ట్స్ మినిస్టర్ డిఎన్ చాలా కోపంగా పెడ్రోని చూసి, ఒక మినిస్టర్ దగ్గరే నువ్వు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ నాటకాలు ఆడుతున్నావు అంటే ఇంక సామాన్యులతో ఏ విధంగా ఆడుకుంటావో నీ అంతు చూస్తాను చూడు, నువ్వు స్టేషన్ కి వెళ్లే లోపల నీకు ఫోన్ కాల్ వస్తుంది చూడు అని చెప్పి ఆ పెడ్రోని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా పెడ్రో స్టేషన్ కి రాగానే ఇంతలో తనకు తన పై అధికారి ఫోన్ చేసి నిన్ను సైబర్ సెల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని అంటాడు. దాంతో ఆ పెడ్రో తనకు టెక్నాలజీ గురించి కొంచెం కూడా తెలియకపోవడంతో చాలా బాధపడుతూ ఇష్టం లేకుండానే ఆ సైబర్ సెల్ దగ్గరికి వెళ్లి కూర్చొని కేవలం కంప్యూటర్ లో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం కోసం ఒక రోజు టైం తీసుకుంటాడు. అలా పెడ్రో ఆ సైబర్ డిపార్ట్మెంట్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చి, సార్ క్లౌడ్ లో ఉన్నటువంటి డేటా మొన్నటి వరకు బాగా సేఫ్ గానే ఉంది, ఇప్పుడు ఆ క్లౌడ్ లో ఉన్నటువంటి నా డేటా మొత్తాన్ని కూడా ఎవరో హ్యాక్ చేశారని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి పెడ్రో అతన్ని చూసి, క్లౌడ్ అంటే ఆకాశంలో డేటాను పెట్టావా, తాగొచ్చి కంప్లైంట్ ఇస్తున్నావా అంటూ ఆ వ్యక్తితో గొడవ పడతాడు. ఆ విధంగా టెక్నాలజీ గురించి బొత్తిగా తెలియనటువంటి పెడ్రో డైరెక్ట్గా డిఐజీ దగ్గరికి వెళ్ళి, సార్ నేను క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడిని, తీసుకొచ్చి సైబర్ డిపార్ట్మెంట్లో వేస్తే నాకేం అర్థం కావడం లేదు, మొన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా సిస్టంలో బగ్ ఉందని చెప్పాడు, నేను పెస్ట్ కంట్రోల్ వాళ్ళని అక్కడికి పంపించాను, నా పరిస్థితి అక్కడ అంత దారుణంగా ఉంది, ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెంటనే మళ్ళీ క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ డిఐజీ వెంటనే పెడ్రోని చూసి, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక 3-4 కేసుని ఆ సైబర్ సెల్లో సాల్వ్ చేయి, ఆ తర్వాత నేను తిరిగి ఆ క్రైమ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఈ 4 కేసులు సాల్వ్ చేయడంలో నువ్వు ఎవరైనా ఇంటెలిజెంట్ సహాయం తీసుకో, నువ్వు ఎవరి సహాయం అయినా తీసుకుని ఒక 4 కేసులు మాత్రమే సాల్వ్ చేయి, మిగతాది నేను చూసుకుంటాను అని అంటాడు. ఆ మాట్లాడినటువంటి పెడ్రో చాలా ఆనందపడుతూ అక్కడి నుంచి బయటకు వస్తూ వెంటనే ప్రియతంను గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే ప్రియతం ఇంతకుముందు 15 గంటలను ఒక కేసుని సాల్వ్ చేశాడు కదా, తను అంత ఇంటెలిజెంట్, తను నా పక్కన ఉంటే ఖచ్చితంగా ఈ 3 కేసుల్ని కూడా త్వరగా సాల్వ్ చేసేవచ్చు అని పెడ్రో వెంటనే ప్రియతం దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. పెడ్రో వెంటనే ప్రియతం దగ్గరికి వెళ్ళి, మీ తాతయ్య టేప్ రికార్డ్ ని వెతకడం కోసం నేను 3 కానిస్టేబుల్ ని పెట్టాను, అది ఖచ్చితంగా త్వరలోనే దొరికిపోతుంది, కాకపోతే నువ్వు మాత్రం సైబర్ సెల్లో నాకు 3 కేసులు సాల్వ్ చేయడానికి సహాయం చేయాలి, అప్పుడే నన్ను తిరిగి మళ్ళీ క్రైమ్ డిపార్ట్మెంట్ లకు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పడంతో సైబర్ సెల్ అనే పేరు వెనగానే ఒక్కసారిగా ఈ ప్రియతం కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ సైబర్ సెల్ లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మన ప్రియతం లైఫ్ లో జరిగి ఉండడంతో ఆ గతాన్ని తలుసుకున్నటువంటి ప్రియతం మాత్రం నేను మళ్ళీ తిరిగి ఆ సైబర్ సెల్ లో వర్క్ చేయాలనుకోవడం లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ పెడ్రో మాత్రం ప్రియతంని చూసి, నువ్వు నాకు వర్క్ చేయకపోతే మీ తాతయ్య టేప్ రికార్డర్ ఎక్కడ ఉందో నేను వెతికి పెట్టలేను కదా, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయాల్సిందే అని అంటాడు. దాంతో ఆ ప్రియతం వెంటనే పెడ్రోని చూసి, సరే సార్ మా తాతయ్య కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తానని మాటిస్తాడు. ఆ రోజు రాత్రి పెడ్రో ఇంటికి వెళ్ళగా తన వైఫ్ ఇంట్లో తన కొడుకు పుట్టినరోజు కోసం ఇల్లు మొత్తం కూడా డెకరేట్ చేసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పెడ్రోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. పెడ్రోకి ఒక న్యూస్ రిపోర్టర్ ఫోన్ చేసి, సార్ నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ పంపించినటువంటి వ్యక్తి నా వైఫ్ ఈ న్యూ ఇయర్ చూడకుండానే చంపేస్తాను, ఆ తర్వాత నా కథ కూడా ముగించుకుంటాను, రిసెప్షన్ లో నీకు ఇవ్వమని చెప్పి ఒక లెటర్ని ఇచ్చి వెళ్ళి ఉంటాను, ఆ లెటర్ లో జరిగిందంతా కూడా రాసి ఉన్నాను, ఖచ్చితంగా నేను నిర్దోషి అన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలి, మరీ ముఖ్యంగా నా కొడుక్కి తెలియాలి అని చెప్పి అందులో రాసి ఉంది అని చెప్పి ఆ టీవీ రిపోర్టర్ ఫోన్ చేసి పెడ్రోకి చెప్పడంతో పెడ్రో వెంటనే చాలా వేగంగా ప్రీతంకి ఫోన్ చేస్తూ ప్రీతం దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా లోపల ఉన్నటువంటి పెడ్రో వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రండి, ఈరోజు బాబు పుట్టినరోజు ఉంది కదా అని అంటూ పిలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ మాటలను పట్టించుకోకుండా పెడ్రో అక్కడి నుంచి ప్రీతం దగ్గరికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క టీవీ రిపోర్టర్కి మెయిల్ పంపించినటువంటి ఆ వ్యక్తి తన తల్లిని మరియు తన కొడుకుని కూడా హగ్ చేసుకుని చాలా బాధతో తన గన్ను తీసుకుని అక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు.
మరోపక్క ప్రీతం వెంటనే పెడ్రోని చూసి ఆ టీవీ రిపోర్టర్ కి మళ్ళీ ఒక మెయిల్ ని పంపిస్తూ, ఈ మెయిల్ ని మీరు ఆ వ్యక్తికి ఫార్వర్డ్ చేయండి, ఇందులో ఉన్నటువంటి లింక్ ని ఆ వ్యక్తి క్లిక్ చేస్తే ఖచ్చితంగా అతని లొకేషన్ మనకు తెలిసిపోతుంది అని చెప్పి ఒక మెయిల్ పంపిస్తాడు. ఆ తర్వాత పెడ్రో ఆ మెయిల్ లో ఉన్నటువంటి పేరు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే ప్రీతం మాత్రం పెడ్రోని చూసి, సార్ ఖచ్చితంగా అతను ఒక గ్యాంగ్స్టర్ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ అని అయి ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది కదా, గన్నుతోనే కదా వాళ్ళ ఆవిడ్ని షూట్ చేసి చంపుతానన్నాడు, అంటే ఖచ్చితంగా అతను ఒక గ్యాంగ్స్టర్ గానీ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా అయి ఉంటాడు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్న పెడ్రో ఆ మెయిల్ లో ఉన్నటువంటి పేరుతో ఈసారి డిపార్ట్మెంట్ లోనే ఆ పేరుతో ఎవరైనా ఉన్నారని చెక్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు నిజంగానే గోవా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే సేమ్ అదే పేరుతో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని తెలియడంతో అతని పేరు మీద ఏమైనా హోటల్స్ బుక్ అయి ఉన్నాయేమో అని చెక్ చేస్తారు, కానీ ఏ హోటల్ కూడా బుక్ అయి ఉండదు. దాంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ వైఫ్ కి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని చెక్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడు పోలీసులు వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్ పేరు మీద ఏమైనా హోటల్స్ బుక్ అయి ఉన్నాయేమో అని చెక్ చేయగా ఒక హోటల్ రూమ్ బుక్ అయి ఉంటుంది. దాంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే ఆ హోటల్ రూమ్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఆ హోటల్లో ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి, మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు, ఆ లెటర్ ని తీసుకుని ఆ వ్యక్తిని మాత్రం బయటికి వెళ్ళనివ్వకుండా చూస్తూ ఉండండి అని అంటూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక లెటర్ ఇచ్చి, నా వైఫ్ ఏ రూమ్ లో ఉంది అని చెప్పి తన పోలీస్ ఐడి కార్డ్ ని చూపిస్తాడు. దాంతో రిసెప్షనిస్ట్ వెంటనే తన వైఫ్ ఉన్నటువంటి రూమ్ నెంబర్ ని చెప్పేస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే తన వైఫ్ ఏ రూమ్ లో అయితే తన బాయ్ ఫ్రెండ్ తో ఉందో ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రీతం మరియు పెడ్రో అక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ను చూసినటువంటి పెడ్రో మాట్లాడుతూ, మీరు మీ వైఫ్ ను చంపొద్దు, మన పోలీసు వాళ్ళ జీవితాలు ఇలాగా ఉంటాయి, మనం 24 గంటలు కూడా ప్రజల సమస్యలు తీర్చడం కోసం బయట తిరుగుతూ ఉంటాం, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోం, మన కుటుంబాలు ఈ విధంగా తయారవుతూ ఉంటాయి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, న్యూస్ లో ఏం చెప్పినా సరే నువ్వు మీ వైఫ్ ను చంపితే మాత్రం నీ కొడుకు పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే చంపాడు అన్న విషయం తనకు గుర్తుంటుంది, అంటే నీ కొడుకు దృష్టిలో నువ్వు ఒక విలన్ లాగా మారే అవకాశం ఉంది, ప్లీజ్ అలాంటి పని చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే డోర్ ఓపెన్ చేసి తన వైఫ్ ను చంపకుండా తన వైఫ్ ను చూసి, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఇదే విధంగా ఆనందంగా ఉండు, నేను మాత్రం నా తల్లి మరియు నా కొడుకుతో సపరేట్ గా ఆనందంగా ఉంటాను అని చెప్పి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, పెడ్రో చాలా తెలివిగా మంచిగా ఈ కేసుని సాల్వ్ చేశాడు అని, ప్రీతం కూడా చాలా ప్రౌడ్గా పెడ్రోని చూసి, ఏంటి సార్ పార్టీ లేదా అని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్న సమయంలో ఆ పెడ్రో వైఫ్ వెంటనే పెడ్రో దగ్గరికి వచ్చి, ఏంటి ఎప్పుడనగా బయటికి వెళ్ళిపోయావు, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఈరోజు మన కొడుకు బర్త్డే ఉంది కదా, అలా ఎందుకు బయటికి వెళ్ళిపోయావు అని తిడుతూ ఉంటుంది. దానికి ఆ పెడ్రో మొదట్లో తన వైఫ్ అయినటువంటి మోనాకి చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మోనా వినకుండా చాలా తిడుతూ ఉండడంతో ఆ పెడ్రో వెంటనే, ఈరోజు మన కొడుకు పుట్టినరోజు కదా, వెంటనే మన కొడుకుని పిలువు అని చెప్పి గట్టిగా వాళ్ళ కొడుకుని పిలుస్తాడు. అయినప్పటికీ వాళ్ళ కొడుకు అక్కడికి రాకుండా ఉంటాడు. అప్పుడే పెడ్రో వెంటనే తన వైఫ్ అయినటువంటి మోనాని చూసి, ఎప్పటికైనా నిజాన్ని గ్రహించు, మన కొడుకు ఎప్పుడో చనిపోయాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మోనా చాలా బాధపడుతూ తన హస్బెండ్ అయినటువంటి ఆ పెడ్రోని చూసి, ఎందుకు చనిపోయాడు, ఆ రోజు మన కొడుకు నువ్వు ఈత నేర్పించలేదు, అందుకే మన కొడుకు బావిలో పడి చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఇద్దరి మధ్య చాలా గొడవ జరగడంతో మోనా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ప్రీతం కూడా ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పెడ్రో వెంటనే ప్రీతంకి ఫోన్ చేసి, మీ తాతయ్య టేప్ రికార్డర్ దొరికింది, వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో ఈ ప్రీతం చాలా ఆనందంగా స్టేషన్కి వెళ్ళి ఇదే ఆ టేప్ రికార్డర్ అని చెప్పి దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే ఆ టేప్ రికార్డర్ లో క్యాసెట్ మిస్ అయింది అని తెలియడంతో ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, టేప్ రికార్డ్ దొరికి ఏం ప్రయోజనం సార్, ఇందులో ఉన్నటువంటి క్యాసెట్టే కదా ముఖ్యం, అందులోనే మా నానమ్మ పాడినటువంటి పాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి, అదే ముఖ్యం, దాన్ని వెతికి పెట్టండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ లో ఉన్నటువంటి టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి డిఎన్ కొడుకైనటువంటి వినీ బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది. అదే సమయంలో డిఐజీ వెంటనే సైబర్ సెల్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి పిలిపించడంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోపక్క కొంతమంది పోలీసులు ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో డిఎన్ కొడుకైనటువంటి వినీ బాబు స్కూల్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఇంటి నుంచి బయటికి వెళ్లిన విషయం మాత్రం రికార్డ్ అయి ఉండదు. దాన్ని బట్టి పోలీసులకి, అంటే బయట నుంచి ఎవరో వచ్చి బాబుని కిడ్నాప్ చేయలేదు, లోపల ఉన్న ఎవరో తనని చాలా తెలివిగా ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక పనివాడు వెంటనే పోలీసులను చూసి మాట్లాడుతూ, సార్ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది సార్, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి నూడిల్స్ అన్నీ కూడా దొంగతనం జరుగుతుంది, అదేవిధంగా అప్పుడప్పుడు టాయిలెట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా మిస్ అవుతున్నాయి, నాకెందుకో చాలా భయంగా ఉంది, ఇక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉంది అని అంటూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్ ఆ డిఎన్ స్పోర్ట్స్ మినిస్టర్కి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా 50 లక్షలు పంపించాలి, అప్పుడే మీ కొడుకుని మీరు ప్రాణాలతో చూడగలరు. ఈ డబ్బుని పంపించేటప్పుడు ఎవరో కూడా నన్ను పట్టుకోవడం కోసం పోలీసుల్ని పంపించారంటే మాత్రం మీ కొడుకు ప్రాణాలు తీసేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సైబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి పెడ్రో అక్కడికి రావడంతో పెడ్రోని చూసినటువంటి ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఒక్కసారిగా తన మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అయితే పెడ్రో మాత్రం ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ని చూసి, సార్ నేను ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీ కొడుకు ఎక్కడున్నాడో కనిపెడతాను అని చెప్పి తనకు ఫోన్ చేసినటువంటి ఆ నెంబర్ ని ట్రూ కలర్ లో సెర్చ్ చేయగా ఆ సెల్ ఫోన్ ఓనర్ పేరు బాబీ సిక్వైరా అని వస్తుంది. దాంతో అదే పేరుని సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా 7 పేర్లు కనిపిస్తాయి. అప్పుడు పెడ్రో వెంటనే ఆ 7 మందిలో కూడా గోవాలో ఉన్నటువంటి అకౌంట్ ని ఫైనలైజ్ చేసి వెంటనే ఆ అడ్రస్ దగ్గరకు బయలుదేరి వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇంటి దగ్గర ఒక మహిళ ఉంటుంది, తన పేరే బాబీ సిక్వైరా. తను కూడా అప్పుడే చనిపోయి ఉంటుంది. అది చూసినటువంటి ఆ స్పోర్ట్స్ మినిస్టర్ చాలా కోపంగా పెడ్రోని చూసి ఎవరైనా సిమ్ ఉన్నటువంటి లొకేషన్ ని కనిపెడతారు, అంతేగాని సిమ్ ఓనర్ పేరుని కనిపెట్టరు. అసలు నువ్వు ఇలాంటి కేసుని హ్యాండిల్ చేయలేవు, ఈ కేసులో నువ్వు అసలు ఉండొద్దు, నీ మొహాన్ని కూడా నాకు చూపించొద్దు అని తిడుతూ ఉంటాడు. దాంతో ఆ పెడ్రో కూడా అక్కడి నుంచి వెళుతూ మినిస్టర్ ని చూసి, సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆ రోజు కూడా నన్ను సరిగ్గా పని చేయనివ్వలేదు, నేను ముందే చెప్పాను కదా మీ ఆవిడ సెల్ ఫోన్ ఖచ్చితంగా మీ కొడుకు దగ్గరే ఉంటుందని, చివరికి అదే జరిగింది, మీరు నా మాట నమ్మలేదు కాబట్టి ఆ రోజు నేను అలాంటి గందరగోళం సృష్టించాల్సి వచ్చింది, ఇప్పుడు కూడా నా పని మీరు చేసుకొని ఇవ్వడం లేదు, ఎలాగో మీరు నన్ను ఈ కేసుల నుంచి తీపించేశారు కదా, అయినప్పటికీ ఈ కేసు గురించి మాత్రం నాకు చాలా భయంగానే ఉంది, అందుకే నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, నాకు తెలిసినటువంటి ఒక సైబర్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, మీరు అతనికి ఫోన్ చేసి సహాయం కోరండి, అతను మూడు బాగుంటేనే మీకు సహాయం చేస్తాడు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా పెడ్రో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ తన తప్పును తెలుసుకుని వెంటనే తన పిఏని పిలిచి, నువ్వు వెంటనే ఆ పెడ్రోకి ఫోన్ చేసి తిరిగి మళ్ళీ ఈ కేసుని హ్యాండిల్ చేయమని చెప్పు, అదేవిధంగా సైబర్ ఎక్స్పర్ట్ ని కూడా తన టీమ్ లో పెట్టుకొని ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేసి వినీ బాబుని తీసుకురమ్మని చెప్పు అని చెప్తాడు. దాంతో మినిస్టర్ పిఏ వెంటనే పెడ్రోకి ఫోన్ చేసి మీరు మళ్ళీ ఈ కేసుని హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా మీతో పాటు ఆ ఎక్స్పర్ట్ ని కూడా మీతో తీసుకురండి అని చెప్పడంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే ఆ కేసులో జాయిన్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్ మళ్ళీ ఫోన్ చేయడంతో ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, మీరు ఆ కిడ్నాపర్ తో మీరే మినిస్టర్ పిఏ అన్న విధంగా ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే అతని లొకేషన్ నేను కనిపెడతాను అని చెప్తూ ఉంటాడు. దాంతో పెడ్రో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయడంతో కిడ్నాపర్ మాట్లాడుతూ మీకు ఇంక 24 గంటలు మాత్రమే సమయం ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయా అని అంటూ ఉంటాడు. దాంతో పెడ్రో కూడా మినిస్టర్ పిఏ లాగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. అయితే కిడ్నాపర్ మాత్రం పెడ్రోతో మాట్లాడుతూ మీకు ఇచ్చినటువంటి టైం అయిపోతుంది, త్వరగా మీరు డబ్బుల్ని రెడీ చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ప్రీతం ఆ నెంబర్ ని ట్రేస్ చేసి అతను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు. వీటితో పాటు చాలా తెలివిగా ఎవరైతే ఫోన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి పర్సనల్ ఫోన్ నెంబర్ ని కూడా చెప్తాడు. అది ఎలాగంటే ఆ కిడ్నాపర్ నెంబర్ లో మార్చి చాలా వేరు ప్లేసుల నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ కిడ్నాపర్ వేరు నెంబర్ నుంచి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ తన సిమ్ కార్డులో మారుస్తూ వేరు ప్లేసులకు వెళ్లి ఫోన్ చేసినప్పటికీ తను ఫోన్ చేసినటువంటి ఏరియాలోనే తన పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కిడ్నాపర్ వేరు ప్లేసులకు వెళ్లి వేరు నెంబర్లతో ఆ స్పోర్ట్స్ మినిస్టర్ డిఎన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. తను ఏ నెంబర్ మార్చి ఫోన్ చేసినా సరే ఆ నెంబర్ పక్కన ఈ కిడ్నాపర్ పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా తన పాకెట్ లో యాక్టివ్ గా కనిపించడంతో ఖచ్చితంగా అదే ఆ కిడ్నాపర్ ఫోన్ నెంబర్ అయి ఉంటుంది అని కిడ్నాపర్ ఫోన్ నెంబర్ ని అలాగే కిడ్నాపర్ ఉన్నటువంటి లొకేషన్ ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాడు. దాంతో పెడ్రో వెంటనే కొంతమంది కానిస్టేబుల్స్ ని ఆ కిడ్నాపర్ ఉన్నటువంటి మత్స్యకారులు విలేజ్ దగ్గరికి పంపించి ఆ కిడ్నాపర్ ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ముందుగా మనం వినీ బాబుని కాపాడదాం, ఆ తర్వాత అతని సంగతి చూద్దాం చెప్పడంతో పోలీసులు వెంటనే కిడ్నాపర్ ఉన్నటువంటి ఏరియా దగ్గరికి వెళ్లి తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే మరోపక్క ప్రీతంకి మాత్రం ఆ మినిస్టర్ వైఫ్ మీద కొంచెం అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మినిస్టర్ వైఫ్ రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా కొత్త శారీస్ డ్రెస్సులు వేసుకుని ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది, కానీ గత 9 రోజుల నుంచి మాత్రం ఎటువంటి ఫొటోస్ ని అప్లోడ్ చేయకుండా ఉండి ఉంటుంది. ఎందుకు ఆ విధంగా చేయడం మానేసింది అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో పెడ్రో వెంటనే ప్రీతంని చూసి వాళ్ళ కొడుకు కిడ్నాప్ అయ్యాడు కదా, అందువల్ల చేయడం లేదేమో, బాధలా ఉంది కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ ప్రీతం సమాధానం చెప్తూ వాళ్ళ కొడుకు కిడ్నాప్ అయింది 2 రోజుల క్రితమే, కానీ తను ఎందుకు 9 రోజుల క్రితం నుంచే ఫొటోస్ అప్లోడ్ చేయడం లేదు, నాకెందుకో డౌట్ గా ఉంది అని వెంటనే ఆ మినిస్టర్ వైఫ్ వాడుతున్నటువంటి ఫోన్ ని హ్యాక్ చేయాలి అని, మినిస్టర్ వైఫ్ ఎక్కువ ఎలక్షన్ వాడుతూ ఉంటుంది అని దాన్ని హ్యాక్ చేసి ఆ మినిస్టర్ వైఫ్ ఎలాంటి పాటలు వింటుంది అవన్నీ కూడా వింటూ ఉంటాడు. అప్పుడే మినిస్టర్ వైఫ్ ఇంతకు ముందు ఎలెక్స్ అని ఒక ఏరియాలో ఉన్నటువంటి బీచ్ హౌస్ గురించి అడిగినట్లుగా తెలుస్తుంది. దాంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే మినిస్టర్ ఇంట్లో ఉన్నటువంటి కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఏ రోజైతే తను ఆ బీచ్ హౌస్ గురించి ఎంక్వైరీ చేసిందో ఆ రోజు మీ మేడం గారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు. దానికి ఆ డ్రైవర్ వెంటనే వాళ్ళని చూసి
మాట్లాడుతూ, ఆ రోజు మా మేడం గారు సిటీలో ఉన్నటువంటి ఒక మాల్ కి వెళ్లి వచ్చారు. నేనే అక్కడ మేడం గారిని డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రీతం మరియు పెడ్రో వెంటనే మినిస్టర్ వైఫ్ వెళ్ళినటువంటి ఆ మాల్ దగ్గరికి వెళ్లి సీసీటీవీని చెక్ చేయగా అక్కడ మినిస్టర్ వైఫ్ కేవలం ఆ డ్రైవర్ ని బ్రూడీ కొట్టించడం కోసమే కేవలం ఆ మాల్ లోకి వెళ్లి అక్కడి నుంచి సైలెంట్ గా బీచ్ హౌస్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తన సినిమాకి వెళ్లి ఉంటుంది అనుకుంటే నిజానికి ఆ మాల్ లో థియేటర్ ఉండి ఉండదు. పోనీ తన షాపింగ్ కి వెళ్లి ఉంటుందా అని అనుకుందామంటే అక్కడ షాపింగ్ చేసి వచ్చినట్టుగా ఎటువంటి బ్యాగ్స్ కూడా తీసుకురాకుండా ఎలా వెళ్ళిందో అలా తిరిగి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో ప్రీతం మరియు పెడ్రో వెంటనే ఆ బీచ్ హౌస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీని చెక్ చేస్తారు. అప్పుడే వీళ్ళు అనుమానించిందే నిజమైంది అని తెలుస్తుంది. ఎందుకంటే మినిస్టర్ వైఫ్ అక్కడ ఒక వ్యక్తితో తిరుగుతున్నట్లుగా వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, మినిస్టర్ కి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి కిడ్నాపర్ తోనే మినిస్టర్ వైఫ్ తిరుగుతూ ఉన్నట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్ తను ఉన్నటువంటి ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉన్నట్లుగా పోలీసులు గమనించి వెంటనే పెడ్రోకి ఇన్ఫార్మ్ చేయడంతో ప్రీతం పెడ్రో వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్లి చెక్ చేస్తూ బాబు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడెక్కడ కూడా మినిస్టర్ కొడుకు అయినటువంటి ఆ వినీ బాబు కనిపించడు. కానీ దానికి బదులుగా మినిస్టర్ వైఫ్ ఆ వ్యక్తితో క్లోజ్ గా ఉన్నటువంటి ఫొటోస్ అక్కడ కనిపిస్తాయి. దాంతో పెడ్రో వెంటనే వాటన్నిటిని కూడా ఫొటోస్ తీసుకుని ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత పెడ్రో వెంటనే మినిస్టర్ వైఫ్ తో సీక్రెట్ గా మాట్లాడడం కోసం మినిస్టర్ ఇంటికి వచ్చి తన వైఫ్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ మాట్లాడినటువంటి మినిస్టర్ వైఫ్ మొదట్లో పెడ్రో మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. పెడ్రో వెంటనే తను తీసినటువంటి ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా మినిస్టర్ వైఫ్ కు చూపించడంతో తను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు పెడ్రో వెంటనే మినిస్టర్ వైఫ్ ను చూసి, నువ్వే డబ్బుల కోసం కన్న కొడుకుని వేరే వాళ్ళ చేత కిడ్నాప్ చేయించావా అంటూ తిడుతూ ఉంటాడు. దాంతో ఆ మినిస్టర్ వైఫ్ చాలా బాధపడుతూ వెంటనే జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. సార్, నిజానికి పెళ్లికి ముందు నేను ఆ వ్యక్తి ప్రేమించుకున్న మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి నిజ స్వరూపం నాకు తెలిసి మా ఇద్దరికి కూడా బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత నాకు డిఎన్ కి పెళ్లి అయ్యింది. డిఎన్ నన్ను చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా డిఎన్ ని మోసం చేయాలనుకోలేదు. కానీ కొన్ని రోజుల క్రితం నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జైలు నుంచి రిలీజ్ అయ్యి నన్ను అర్జెంట్ గా చూడాలని ఒక ప్లేస్ కి రమ్మన్నాడు. లేదంటే నా పర్సనల్ ఫొటోస్ తన దగ్గర ఉన్నాయని అవి బయట పెడతానని బెదిరించడంతో నేను అతన్ని కలవడం కోసం వెళ్ళాను. అప్పుడు తను నాతో మాట్లాడుతూ నాకు చాలా అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులు నువ్వే ఇవ్వాలని అడిగాడు. కానీ నేను మాత్రం నా దగ్గర అన్ని డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ తను మాత్రం నా మాటలు నమ్మకుండా నీ కొడుకుని కిడ్నాప్ చేస్తే నీ హస్బెండ్ ఖచ్చితంగా వాడి కోసమైన డబ్బులు ఇస్తాడని నా దగ్గర చెప్పాడు. అందుకే నాకు వాడి మీదే ఫుల్ అనుమానంగా ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం నేను మా ఆయన దగ్గర చెప్పలేను. ఎందుకంటే వాడు ఒక దొంగ, మా ఆయన ఒక స్పోర్ట్స్ మినిస్టర్ వైఫ్ కి మరియు దొంగకి సంబంధం ఉంది అంటే చాలా పొరుగు పోతుంది. మీరే ఎలాగైనా నా కొడుకుని కాపాడండి, అలాగే ఈ విషయం నా హస్బెండ్ కి తెలియకుండా నా కాపురాన్ని కూడా కాపాడండి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కిడ్నాపర్ కి మార్టిన్ అనే ఒక హ్యాకర్ ఫోన్ చేసి, నువ్వు ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కలంతా కూడా పోలీసులు చాలా యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళకి నీ గురించి తెలిసిపోయినట్లుగా ఉంది, అర్జెంట్ గా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఈ కిడ్నాపర్ వెనక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఈ మార్టిన్ అన్న విషయం తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రీతం వాళ్ళ నానమ్మ పాడినటువంటి పాటల క్యాసెట్ ని గుర్తిస్తాడు. ప్రీతం చాలా ఆనందంగా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ క్యాసెట్ ని ప్లే చేయగా అందులో భోజ్పురి సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. దాంతో ఆ ప్రీతం చాలా డల్ గా ఉన్న సమయంలో పెడ్రో వెంటనే ప్రీతం ని చూసి, ఎందుకు ఇంతలా బాధపడతావు, అది ఏ సినిమాలో సాంగ్స్ చెప్తే రికార్డ్ చేయిస్తాను కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ ప్రీతం సమాధానం చెప్తూ, అవి మూవీ సాంగ్స్ కాదు, ఆ సాంగ్స్ కి మా నానమ్మ లిరిక్స్ రాసింది, కంపోజ్ కూడా తనే చేసింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న పెడ్రో వెంటనే ఆ లిరిక్స్ ఏమిటో నాకు ఇవ్వు అని చెప్పి ఆ లిరిక్స్ ని తీసుకుని ఆ సైబర్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నటువంటి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఆ పాటలన్నింటినీ కూడా రికార్డ్ చేపిస్తాడు. కానీ విచిత్రంగా ఆ పాటలన్నీ కూడా చాలా చండాలంగా రావడంతో ప్రీతం చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రీతం మరియు పెడ్రో వెంటనే మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో ఆ పని మనిషి మళ్ళీ వచ్చి మాట్లాడుతూ, సార్ నా మాట నమ్మండి, నిజంగానే ఇంట్లో ఏదో దెయ్యం ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్న సమయంలోనే ప్రీతం మరియు పెడ్రోకి కిడ్నాప్ అయినటువంటి వినీ బాబు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అవి కూడా సెల్ ఫోన్ లో మరియు కంప్యూటర్ లోనే గేమ్స్ ఆడేవాడు అని తెలియడంతో ఆ మాటలు విన్నటువంటి ప్రీతం కి ఇలా సెల్ ఫోన్ లోను మరియు సిస్టమ్స్ లోను గేమ్స్ ఆడాలి అంటే ఖచ్చితంగా నెట్ కనెక్షన్ ఉండాలి అని ప్రీతం చాలా వేగంగా వినీ బాబు రూమ్ లోకి వెళ్ళగా అక్కడ తన పర్సనల్ కంప్యూటర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినటువంటి ప్రీతం కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే కిడ్నాప్ అయినటువంటి వినీ బాబు బ్లూ వేల్ అనే ఒక డేంజరస్ గేమ్ ఆడేవాడు అని తెలుస్తుంది. అప్పుడు ప్రీతం వెంటనే పెడ్రోని చూసి, సార్ ఇది రష్యాలో ఉన్నటువంటి ఒక డెవలపర్ ఈ గేమ్ ని డెవలప్ చేశాడు, ఇది చాలా విచిత్రమైన డేంజరస్ గేమ్ అని చెప్పొచ్చు సార్, ఈ గేమ్ వల్ల చాలా మంది ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది చనిపోయారు. ఈ గేమ్ ఆడేటప్పుడు చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఉంటారు, చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళే గాయపరుచుకోవడం, ఇలా పెద్ద పెద్ద టాస్క్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఈ గేమ్ నెమ్మదిగా చాలా దేశాలకి పాకింది.
అలాగే ఈ గేమ్ మీద చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ వినీ బాబు కంప్యూటర్లో ఆ గేమ్ను ఓపెన్ చేసి చూడగా అందులో వినీ బాబు కంప్లీట్ చేసినటువంటి టాస్క్లు అన్నీ కూడా ఉంటాయి. వాటిలో వినీ బాబు నూడిల్స్ డబ్బాని దొంగతనం చేయడం, అదేవిధంగా టాయిలెట్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ని దొంగతనం చేయడం, ఇంట్లో అమ్మ సెల్ ఫోన్ ని దాచిపెట్టడం, ఈ టాస్క్స్ అన్నిటినీ కూడా వినీ బాబు కంప్లీట్ చేసేసి ఉంటాడు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రీతం వెంటనే ఆ పెడ్రోని చూసి, వీటిలో చాలా రకరకాల టాస్క్లు ఉంటాయి సార్, అంటే చనిపోయినటువంటి జంతువుల్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టడం, మన లెటర్ బాక్స్ ని తగలబెట్టడం, ఇదే విధంగా బావుల్లో దూకడం, ఇలాంటి చాలా టాస్క్లు ఉంటాయి అని అంటూ ఉంటాడు. అవి మొత్తం విన్నటువంటి పెడ్రో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. చనిపోయినటువంటి జంతువుని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టడం, మా ఇంటి ముందు ఉన్నటువంటి పోస్ట్ బాక్స్ ని ఎవరో తగలబెట్టేశారు, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా పగిలిపోయాయి, ఆఖరికి నా కొడుకు కూడా బావిలో దూకి చనిపోయాడు, అంటే ఖచ్చితంగా నా కొడుకు కూడా ఈ గేమ్ కారణంగానే చనిపోయి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ప్రీతం ఇప్పుడు సొసైటీ ఏ విధంగా అయిపోయింది, సెల్ ఫోన్లు మరియు ల్యాప్టాప్లు పిల్లల్ని మరియు మనుషుల్ని ఏ విధంగా ఎడిక్ట్ అయిపోయేలా చేస్తున్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్న సమయంలో తననెవరో ఒక వ్యక్తి ఆ ల్యాప్టాప్ కెమెరా నుంచి చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మార్టిన్. తను వెంటనే మినిస్టర్ వైఫ్కి ఫోన్ చేసి, మీకు ఎంతసేపు ఆ బ్లూ వేల్ గేమ్ గురించి మీకు లెసన్ చెప్తున్నాడు కదా, ఆ వ్యక్తికి ఇవ్వండి మాట్లాడాలి అని అంటాడు. దాంతో మినిస్టర్ వైఫ్ వెంటనే ఫోన్ ప్రీతంకి ఇవ్వడంతో మార్టిన్ వెంటనే ప్రీతంతో మాట్లాడుతూ, నువ్వు గేమ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు, నేను మీ అందరినీ ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా చూడగలుగుతున్నాను, నువ్వు నాకన్నా ఒక అడుగు ముందున్నావు అనుకుంటూ ఉంటావు, కానీ నేనే నీకన్నా 10 అడుగులు ముందులో ఉంటాను, మీ అందరినీ కూడా నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చూడగలను అంటూ ఉంటాడు. దాంతో ప్రీతంకి మినిస్టర్ కొడుకు ఇంట్లో ఉన్న అన్ని ఫోన్లలో కూడా గేమ్ ఆడినట్లుగా ఉన్నాడు. నాకు ఫోన్ చేసినటువంటి హ్యాకర్ ఎవరో కానీ ఆ ఫోన్స్ అన్నిటినీ కూడా హ్యాక్ చేసి ఆ ఫోన్స్ కెమెరాస్ ని యాక్టివేట్ చేసి ఈ రూమ్ మొత్తాన్ని కూడా ఒక 3D స్కాన్ చేసినట్లుగా ఉన్నాడు. ఆ హ్యాకర్ ఈ రూమ్ మొత్తాన్ని కూడా 3D స్కాన్ చేసినట్లుగా ఉన్నాడు అని ఆ వెంటనే ప్రీతం అక్కడ ఉన్న వారి ఫోన్ లో ఉన్నటువంటి బగ్స్ అన్నిటినీ కూడా డీయాక్టివేట్ చేయడం మొదలు పెడతాడు. దాంతో కబీర్ వెంటనే ఆ ప్రీతంతో మాట్లాడుతూ, నీతో ఆడడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అయినా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి లైట్ హౌస్ మీద నుంచి కింద పడి చనిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో నీకు బాగా తెలిసి ఉంటుంది కదా, అయినా నిన్ను నేను ఇప్పుడు ప్రీతం అని పిలవాలా లేదా కబీర్ షైనీ అని పిలవాలా అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ప్రీతం ఒక్కసారిగా భయపడుతూ ఉండడంతో ప్రీతం భయపడడం ఫస్ట్ టైం ఆ పెడ్రో చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రీతం చాలా భయపడుతూ వెంటనే ఇంటికి వెళ్లి తన తాతయ్యని చూసి, తాతయ్య మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రీతం ఇంటి మీద ఎవరో ఒక బాక్స్ వేయడంతో ప్రీతం అక్కడికి వెళ్లి ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని వెంటనే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అందులో ఉన్నటువంటి ఒక ఆడియోని ప్లే చేయగా అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ, నువ్వు ఇప్పటి వరకు తప్పించుకుని పారిపోయావు, 4 సంవత్సరాల నుంచి నీ కోసమే నేను వెతుకుతున్నాను, దేవుడి దయ వల్ల నువ్వు ఈ రోజు దొరికిపోయావు, ఇప్పటి వరకు నీ ఐడెంటిటీ మొత్తం కూడా మార్చుకొని 4 సంవత్సరాల నుంచి నాకు కనిపించకుండా తిరుగుతూ ఉన్నావు, ఇక మీద నువ్వు నా నుంచి తప్పించుకుని తిరగలేవు, అర్జెంటుగా కారువే హాస్పిటల్ దగ్గరకు రా, లేదంటే మీ తాతయ్యని చంపేస్తానని చెప్పడంతో ప్రీతం చాలా భయపడిపోతూ వెంటనే ఆ కారువే హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క పెడ్రో ఇంటికి వెళ్లి తన కొడుకు ల్యాప్టాప్ ను ఓపెన్ చేయగా తన కొడుకు కూడా బ్లూ వేల్ గేమ్ ఆడినట్లుగా తనకు అర్థమవుతుంది. దాంతో పెడ్రో చాలా బాధపడుతూ, నా కొడుకు ఈత నేర్పించి ఉంటే ఈ రోజు చనిపోయి ఉండేవాడు కాదు, అనవసరంగా నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు కూడా ఈ గేమ్ ఆడడం వల్ల చనిపోయినట్లుగా ఉన్నాడు అని తెలుసుకుని తను వెంటనే ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని చూసి ప్రీతం ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ ఫోన్ నెంబర్ ఇప్పుడు ఎక్కడ ఉందో టెస్ట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే ఈ ప్రీతం ని ఇంతకు ముందు వేరే పేరుతో పిలిస్తే ఈ ప్రీతం చాలా భయపడిపోయాడు, అతని మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది, అతను ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కోవాలి అని చెప్పడంతో వెంటనే దాన్ని ట్రేస్ చేస్తారు. అప్పుడే ప్రీతం ఆ కారువే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాడు అని తెలియడంతో పెడ్రో కూడా తన కారులో ఆ ప్రీతం నే ఫాలో అయ్యి తన వెనకాల వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రీతం కి ఆ మార్టిన్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళమని చెప్పడంతో ప్రీతం ఆ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఒక మహిళ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. తనను చూసిన వెంటనే ఆ ప్రీతం ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తన గతంలో జరిగినటువంటి ఒక సంఘటనని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా మార్టిన్ దూరం నుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి ఆ పెడ్రో వచ్చి ఆ ప్రీతంను చూసి, అసలు నీ గతంలో ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, అసలు నిన్ను కబీర్ షైనీ అని పిలిచినప్పుడు ఎందుకు నువ్వు అంతలా కంగారు పడ్డావు, నీ లైఫ్ లో ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ప్రీతం సమాధానం చెప్తూ, నేను చాలా సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివే సమయంలో లాస్ట్ సెమిస్టర్ సమయంలో మా కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు, అతని పేరు మిస్టర్ లోగో. తను ఎవరైనా తన క్లాస్కి లేటుగా వస్తే వారం రోజుల పాటు దాన్నే గుర్తు చేసుకుని తిడుతూ ఉంటాడు. అలాంటి లెక్చరర్ క్లాస్కి నేను ఏకంగా 10 నిమిషాలు లేటుగా వెళ్ళాను. అతను నా దగ్గరకు వచ్చి, ఎందుకు లేటుగా వచ్చావు, నువ్వైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, రేపైతే క్లాస్కి రా, రేపటి క్లాస్కి అయితే నువ్వు చాలా ఎర్లీగా వచ్చావని చెప్పాడు. నేను వెంటనే లెక్చరర్ని చూసి ఏదో ఒక అబద్ధం చెప్పాలని, సరే అర్జెంట్ పని మీద హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి
ఇక్కడికి వచ్చాను, అందుకే లేట్ అయిందని చెప్పాను. కానీ ఆ లెక్చరర్ వెంటనే నా దగ్గర ఉన్నటువంటి నా ఫోన్ తీసుకుని అందులో హెల్త్ మానిటరింగ్ యాప్ ని ఓపెన్ చేసి చూడగా అందులో కేవలం 200 మీటర్లు మాత్రమే నడిచినట్లుగా తెలిసింది. దాంతో ఆ లెక్చరర్ వెంటనే నన్ను చూసి, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు కేవలం 200 మీటర్లు మాత్రమే నడిచావు, ఇది నీ హాస్టల్ కి కాలేజీకి ఉన్నటువంటి దూరం, మళ్ళీ నా దగ్గర అబద్ధం చెప్తున్నావా అంటూ అందరి ముందు నా పరువు తీశాడు. దాంతో ఆ రోజు నేను హాస్టల్ కి వచ్చి ఫుల్ గా మందు తాగి ఆ లెక్చరర్ ఈమెయిల్ ని హ్యాక్ చేసి మొత్తం చెక్ చేస్తున్న సమయంలో తన సీక్రెట్ ఒకటి బయటపడింది. తను అప్పుడప్పుడు మా కాలేజ్ తరపున ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి స్పెయిన్ కి వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఈ లెక్చరర్ కి అక్కడ ఒక అమ్మాయితో సంబంధం ఉన్న విషయం నాకు తెలిసింది. ఆ ఫొటోస్ అన్నిటిని కూడా నేను కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ అలాగే తన వైఫ్ కూడా సెండ్ చేశాను. దాంతో తన జీవితం మొత్తం కూడా నాశనం అయింది. కాలేజీలో తన పొరుగు మొత్తం పోతూ ఉండడంతో నేను చాలా ఆనందపడ్డాను. అయితే ఆ ప్రొఫెసర్ మాత్రం ఆ అవమానాన్ని భరించలేక లైట్ హౌస్ ఎక్కి అక్కడి నుంచి కిందకి దూకి చనిపోయాడు. అది చూసినటువంటి నాకు అప్పటి నుంచి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి భయపడి పారిపోతూ నా ఐడెంటిటీ మొత్తం కూడా మార్చుకుని ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలో విన్నటువంటి పెడ్రో వెంటనే ప్రీతంని చూసి, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి కదా, ఇలాంటి పరిస్థితులు వస్తాయన్న విషయం నీకు తెలియదు కదా, అందుకే ఇలా చేసి ఉంటావు, అది నీ తప్పు కాదు, అలా జరిగిపోయిందంతే. ఇదే విధంగా నా లైఫ్ లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. నా కొడుకు చనిపోయాడు కదా, దానికి నేనే బాధ్యుణ్ణి అని చెప్పి నా భార్య ఎప్పుడు కూడా నన్నే తిడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడే నా కొడుకు చనిపోవడానికి కారణం ఆ గేమ్ అన్న విషయం కూడా నాకు తెలిసింది. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎప్పుడైనా అతను చనిపోయిన తర్వాత అతని ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో కనుక్కున్నావా అని అడుగుతాడు. దానికి ఆ ప్రీతం, లేదు నేను ఎప్పుడు కూడా అంత ధైర్యం చేయలేదు అని చెప్పడంతో పెడ్రో వెంటనే చనిపోయినటువంటి ఆ లెక్చరర్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో కనుక్కోమని చెప్తాడు. ప్రీతం వెంటనే చెక్ చేయగా చనిపోయినటువంటి ఆ లెక్చరర్ కి మార్టిన్ అనే ఒక కొడుకు ఉన్నాడని, తన అమెరికాలో డెవలపర్ గా ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. దాంతో పెడ్రో వెంటనే ఆ ప్రీతంని చూసి, ఖచ్చితంగా ఈ మార్టిన్ నీ వెనక పడ్డట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆ వినీ బాబుని కిడ్నాప్ చేశాడు అని చెప్పినటువంటి ఆ వ్యక్తికి ఆ మార్టిన్ ఫోన్ చేసి, నువ్వు వినీ బాబుని నా దగ్గర దాచిపెట్టమని చెప్పి అందుకు 10 లక్షలు ఇస్తామని చెప్పావు కదా, ఆ 10 లక్షలు నేనే నీకు ఇస్తాను, తీసుకో, నేను మాత్రం వినీ బాబుని నీకు ఇవ్వను అని అంటాడు. ఆ మాట విన్నటువంటి కిడ్నాపర్, నేను ఇలాంటి వాడిని ఎందుకు పనిలో పెట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మార్టిన్ వెంటనే మినిస్టర్కి ఫోన్ చేసి, నా వెనకాల పోలీసులను పంపించొద్దని చెప్పాను కదా, అనవసరంగా ఆ ప్రీతం మరియు పెడ్రోని నా వెనక పంపించారు, అందుకే నీ కొడుక్కి కొంచెం వెయిట్ తగ్గించాను, మేడం గారికి ఫోటో పంపించాను చూడండి అని అంటాడు. దాంతో మినిస్టర్ వైఫ్ వెంటనే తన ఫోన్కి వచ్చినటువంటి ఫోటోని చూడగా ఆ ఫోటోలో వాళ్ళ బాబు చెయ్యిని కట్ చేసినట్లుగా ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆ మినిస్టర్ చాలా భయపడిపోతూ, నా కొడుక్కి ఏమైనా అయితే మాత్రం నీ అంతు చూస్తాను అంటూ తిడుతూ ఉంటాడు. దానికి ఆ మార్టిన్ నవ్వుతూ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నాకు 5 కోట్లు ఇవ్వకపోతే డైరెక్ట్ గా నీ కొడుకునే చంపేస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో మినిస్టర్ ఛాన్స్ తీసుకునే ధైర్యం లేక వెంటనే డబ్బులు అరేంజ్ చేస్తాడు. అప్పుడు ఆ మార్టిన్ మాట్లాడుతూ ఆ డబ్బుల్ని ప్రీతమే తీసుకురావాలని చెప్పడంతో ప్రీతం ఆ డబ్బుల్లో ఒక సెల్ ఫోన్ పెట్టి తనే స్వయంగా డబ్బు మొత్తాన్ని కూడా మార్టిన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా మార్టిన్ చెప్పిన ప్లేస్ కి ప్రీతం రావడంతో మార్టిన్ తనని కొడుతూ, నీ వల్ల మా నాన్న చనిపోయాడు, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నీలాంటి వాడు అసలు బతకూడదు అని ఆ ప్రీతంని చాలా తీవ్రంగా కొడుతూ, మేం కిడ్నాప్ చేసినటువంటి ఆ వినీ బాబు మీకు కావాలి అంటే నువ్వు కూడా మా నాన్న ఏ విధంగా అయితే చనిపోయాడో సేమ్ అదే విధంగా చనిపోవాలి, ఆ లైట్ హౌస్ మీద నుంచి దూకి నువ్వు చనిపోవాలి, లేదంటే ఆ వినీ బాబుకి 2వ వేలు కూడా కట్ చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ప్రీతం దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలోనే ఆ మార్టిన్ చాలా తెలివిగా అందులో పెట్టి ఉన్నటువంటి ట్రాకింగ్ డివైస్ ని తీసి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా ప్రీతం అండ్ పెడ్రో గ్యాంగ్ ఆ మార్టిన్ ని పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ మార్టిన్ మాత్రం వీళ్ళకంటే చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ప్రీతంకి ఆ మార్టిన్ నా చేతుకున్నటువంటి స్మార్ట్ వాచ్ ని కూడా హ్యాక్ చేసినట్లుగా ఉన్నాడు. అందుకే ఆ మార్టిన్ నా కథలకెళ్ళి అలాగే నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత పెడ్రో వెంటనే తన టీంలో ఉన్న పోలీసులు అందరినీ చూసి మన ఫోన్స్ అన్నిటినీ కూడా మార్టిన్ హ్యాక్ చేసినట్లుగా ఉన్నాడు అని వాళ్ళ ఫోన్స్ వాళ్ళ స్మార్ట్ వాచ్ అన్ని కూడా పక్కన పెట్టి పెడ్రో వెంటనే ప్రీతంని పక్కకి తీసుకుని వెళ్ళి, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆ స్మార్ట్ వాచ్ ని చేతికి పట్టుకుని ఆ లైట్ హౌస్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోయినట్లుగా యాక్టింగ్ చెయ్యి, మన పోలీసులు అందరూ కూడా ఇక్కడే కాపలా ఉంటారు, నువ్వు చనిపోవడం ఆ మార్టిన్ కళ్ళారా చూడడం కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, అప్పుడే మనం అతన్ని పట్టుకోవచ్చు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రీతం వెంటనే సేమ్ అదే విధంగా చేయడం కోసం తను వెంటనే లైట్ హౌస్ మీదకి వెళుతూ ఉండగా బయట సివిల్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ కూడా మార్టిన్ వస్తాడేమో అని మార్టిన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయినప్పటికీ మార్టిన్ అక్కడికి రాకపోవడంతో వాళ్ళు ఇప్పుడు అసలు ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతూ ఉంటారు. మరోపక్క ప్రీతం నెమ్మదిగా ఆ లైట్ హౌస్ పైకి వెళుతూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మార్టిన్ ఆల్రెడీ ఆ లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసి లైట్ హౌస్ పైన ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పెడ్రోకి డౌట్ వస్తుంది. అదేమిటి అంటే ఇంతకు ముందు ఈ మార్టిన్ వినీబాబు వేళ్ళు కట్ చేసినట్లు ఒక ఫోటోని పంపించాడు
పంపించి ఉంటాడు కదా. నిజానికి ఆ ఫోటోలో వినీ బాబుకి ఇంతకుముందు టపాసులు కాల్చినప్పుడు ఒక మచ్చ ఏర్పడి ఉంటుంది కదా, ఆ మచ్చ ఉండదు. దాంతో పెడ్రో వినీ బాబు చేతి మీద ఇక్కడ మచ్చ ఉండాలి కదా, అదే టపాసులు పేల్చినప్పుడు దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ ఎందుకు ఇక్కడ కనిపించడం లేదు అని అదే ఫోటోని వెంటనే ప్రీతంకి పంపించి దీన్ని ఒకసారి జూమ్ చెయ్యి అని అంటాడు. ప్రీతం వెంటనే దాన్ని జూమ్ చేయగా నిజానికి మార్టిన్ వినీ బాబు చేతిని కట్ చేయకుండా కేవలం ఏఐలో మాత్రమే అలాంటి ఇమేజ్ ని ఒకటి జనరేట్ చేసి ఆ ఇమేజ్ ని పంపించి ఉంటాడు. అప్పుడే ప్రీతం మినిస్టర్ ఇంట్లో ఉన్నటువంటి వంట మనిషి చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఇంట్లో నూడిల్స్ డబ్బాని దొంగతనం చేయడం, టాయిలెట్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ డబ్బాలని కూడా దొంగతనం చేయడం, అదేవిధంగా నూడిల్స్ ట్యాప్ లో నుంచి కిందకి వస్తున్నాయి అని చెప్పి ఉండడంతో వాటన్నిటిని గుర్తు చేసుకున్నటువంటి ప్రీతంకి ఆ వినీ బాబుని ఎవరు కిడ్నాప్ చేయలేదు, తను ఆ ఇంట్లోనే ఎక్కడ దాక్కుని ఉన్నట్లుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ వినీ బాబు ఇంటి లోపలికి రావడం మాత్రమే రికార్డ్ అయి ఉంది, బయటికి వెళ్ళింది ఏది కూడా సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు. ఖచ్చితంగా తనతో ఈ బ్లూ వేల్ గేమ్ ఆడుతున్న వాళ్ళు కావాలని తనని ఎవరో ఇంటి లోపల ఎవరికి తెలియనటువంటి ప్లేస్ లో దాచి ఉన్నట్లుగా ఉన్నారు. ట్యాప్ లో నుంచి నూడిల్స్ కిందకు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ నూడిల్స్ ని దొంగతనం చేసినటువంటి వినీ బాబు ట్యాంక్ లోపలే ఉండే అవకాశం ఉంది అని వెంటనే కానిస్టేబుల్ ని వెళ్ళి అక్కడ చెక్ చేయమని చెప్తాడు. అలా ఈ విషయాన్ని ప్రీతం కనిపెట్టేయడంతో అదే లైట్ హౌస్ లో ఉన్నటువంటి ఆ మార్టిన్ కి ఒక్కసారిగా కోపం వచ్చి నా ప్లాన్ మొత్తం కూడా తను కనిపెట్టేశాడు అని తనని చాలా తీవ్రంగా కొట్టి ఆ ప్రీతంను పైనుంచి కిందకు తొయ్యిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పెడ్రో అక్కడికి వచ్చేస్తాడు. మరోపక్క ఒక కానిస్టేబుల్ వెంటనే మినిస్టర్ ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్ దగ్గరికి వెళ్లి ఆ వాటర్ ట్యాంక్ మూతను తీయగా ఆ ట్యాంక్ లోపల వినీ బాబు ఎవరికీ తెలియకుండా అక్కడ నూడిల్స్ తింటూ కూర్చుని ఉంటాడు. మరోపక్క పెడ్రో అక్కడికి వచ్చి ఆ మార్టిన్ ని షూట్ చేయబోతూ ఉండగా ప్రీతం వెంటనే పెడ్రో నాపి అతన్ని చంపొద్దు, మార్టిన్ ఇతను కాదు, ఇతను కేవలం మార్టిన్ అసిస్టెంట్ మాత్రమే, మార్టిన్ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పడంతో పెడ్రో వెంటనే ఆ మార్టిన్ అక్కడి నుంచి వదిలేస్తాడు. ఆ తర్వాత పెడ్రో మరియు ప్రీతం ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉంటారు. అప్పుడే ఆ పెడ్రో ప్రీతంను చూసి నాకు తెలుసు అతనే మార్టిన్, నువ్వే అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కదా తనని అక్కడి నుంచి పంపించేశావు అని అడుగుతాడు. కనుక ప్రీతం వెంటనే పెడ్రోని చూసి అవును సార్, నిజమే సార్, తనే మార్టిన్, తనకు ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి కావాలని అక్కడి నుంచి వదిలేశాను అని చెప్తూ వెంటనే ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కారు దిగి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ప్రీతం వెంటనే పెడ్రోని చూసి మీతో నేను ఇన్నాళ్ళు కలిసి పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, దానికి మెమరీగా మీ దగ్గర నుంచి ఒక ఫోటో తీసుకుంటాను అని వెంటనే ఆ పెడ్రోని ఫోటో తీస్తూ సార్ ఒక పని చేయండి, మీ దగ్గర ఒక వీడియో కూడా తీసుకుంటాను, మా నానమ్మ పాడుతున్నటువంటి పాటని మీరు ఒకసారి పాడండి, దాన్ని నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి ఆ పెడ్రో చేత వాళ్ళ నానమ్మ పాడే పాటను పాడించి ఒక వీడియో రికార్డ్ చేసుకుంటాడు ప్రీతం. ఆ తర్వాత ప్రీతం వెంటనే ఆ పెడ్రో పాడినటువంటి పాటని పెడ్రో వైఫ్ అయినటువంటి ఆ మోనాకి పంపించడంతో మోనా కూడా తనకి తన హస్బెండ్ ఆ పాటను పంపించాడు అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క స్పోర్ట్స్ మినిస్టర్ డిఎన్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. స్పోర్ట్స్ మినిస్టర్ వెంటనే మీడియా వాళ్ళతో మాట్లాడుతూ డిఐజీ గారు గత 5 రోజుల నుంచి కూడా సరిగ్గా భోజనం చేయకుండా ఈ కేసు గురించే పనిచేశాడు అని తనని బాగా పొగుడుతూ ఉంటాడు. అదే సమయంలో ఈ కేసులో మెచ్చుకోవాల్సినటువంటి వాళ్ళు మరొకరు ఉన్నారు అని చెప్పడంతో అందరూ కూడా ఈ ప్రీతం మరియు పెడ్రో గురించి చెప్పబోతున్నాడేమో అనుకుంటూ ఉంటారు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళ గురించి చెప్పకుండా కేవలం ట్యాంక్ దగ్గరికి వెళ్లి ఆ ట్యాంక్ మూతను ఓపెన్ చేసి అందులో వినీ బాబు ఉన్నాడు అని చెప్పినటువంటి ఆ కానిస్టేబుల్ ని పొగుడుతూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి ప్రీతం మరియు పెడ్రో ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ వైఫ్ మళ్ళీ ప్రీతం మరియు పెడ్రోకి ఫోన్ చేసి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు మళ్ళీ ఫోన్ చేసి నా ఫోటో లీక్ చేస్తాను అంటున్నాడు అని చెప్తూ ఉండడంతో దానికి ప్రీతం బాగా ఆలోచించి మేడం నీకు నేను మంచి ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అయిపోండి అని అంటాడు. కట్ చేస్తే అప్పుడే గోవాలో బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే స్పోర్ట్స్ మినిస్టర్ డిఎన్ వైఫ్ వీరేంద్ర సెహ్వాగ్ తో మాల్దీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తుంది అని మినిస్టర్ వైఫ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నటువంటి ఫోటో ప్లేస్ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్లేస్ లో వీరేంద్ర సెహ్వాగ్ ఫోటోని పెట్టి టెలికాస్ట్ చేస్తారు. దాంతో వీరేంద్ర సెహ్వాగ్ కూడా మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను ఎప్పుడూ కూడా మాల్దీవ్స్ కి వెళ్ళలేదు, నాకు ఆ మహిళ ఎవరో కూడా తెలియదు, అనవసరంగా నన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అని అంటూ ఉంటాడు. ఇక్కడే మరొక ఫోటో కూడా మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా మినిస్టర్ వైఫ్ సంజయ్ దత్ తో ఉన్నట్లుగా ఫోటో టెలికాస్ట్ చేయడంతో సంజయ్ దత్ కూడా మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేనైతే అక్కడ ఆ అమ్మాయితో లేను, అది వేరే వాళ్ళు ఎవరైనా అయి ఉంటారేమో, ఎందుకు అనవసరంగా మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. ఇప్పుడే ఫైనల్ గా అసలైన ఫోటో వస్తుంది. అంటే మినిస్టర్ వైఫ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నటువంటి ఫోటో టెలికాస్ట్ చేయడంతో మినిస్టర్ తో పాటు సాధారణమైన ప్రజలు కూడా ఇది కూడా ఫేక్ ఫోటో అయి ఉంటుంది. ఎందుకంటే మినిస్టర్ వైఫ్ తో ఒక రౌడీ ఎలా ఉండగలుగుతాడు అని చెప్పి దాన్ని కూడా ఫేక్ న్యూసే అని చెప్పి జనాలు ఎవరో కూడా నమ్మకుండా ఉంటారు. ఆ విధంగా ప్రీతం మరియు పెడ్రో మినిస్టర్ వైఫ్ ని కూడా కాపాడి తన సంసారాన్ని సెట్ అయ్యేలా చేస్తారు. మరోపక్క మోనాక్ కూడా పెడ్రో పాట పాడి సారీ అడిగి ఉండడంతో తను వెంటనే ఆ పెడ్రోకి ఫోన్ చేసి నువ్వు పాడినటువంటి పాట అలా పాడరు, మేము స్కూల్ టైంలో ఉన్నప్పుడు మా టీచర్ ఆ పాట ఎలా పాడాలో మాకు నేర్పించారు, ఆ ట్యూన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అని ఒక గిటార్ తీసుకుని ఆ సేమ్ పాట
పాటని ప్రీతం వాళ్ళ నానమ్మ ఏ విధంగా అయితే పాడుతుందో సేమ్ అదే విధంగా పాడి వినిపిస్తుంది. అంటే ఇక్కడ నిజానికి ట్విస్ట్ ఏమిటి అంటే మోనా వాళ్ళ టీచర్ మరి ఎవరో కాదు, ప్రీతం వాళ్ళ నానమ్మ అయి ఉంటుంది. దాంతో అక్కడ మోనా మంచిగా ఆ పాటను పాడడంతో దానంతా కూడా ప్రీతం వీడియో రికార్డ్ చేసుకుంటాడు. ఆ విధంగా ప్రీతం పెడ్రోని మరియు తన వైఫ్ మోనాని కూడా కలుపుతాడు. అదేవిధంగా ప్రీతం కూడా తన తాతయ్యని సంతోషంగా ఉంచడం కోసం తన నానమ్మ పాడినటువంటి పాటని ఆ మోనా పాడినప్పుడు రికార్డ్ చేసుకుని ఉండడంతో అదే పాటను తీసుకుని వెళ్ళి తన తాతయ్యకి వినిపిస్తాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.